హాయ్ ఫ్రెండ్స్, ఎమ్మి చేపల పులుసు చేసుకుందాం. చూడండి, ఆయిల్ వీటయ్యాక కొద్దిగా మెంతులు, జీలకర్ర, ఆవాలు వేసాను. నేనైతే ఎప్పుడు మెంతులు, ఆవాలు వేస్తాను చేపల పులుసులోని. అవి వేగిపోయినాక మనం ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి, కొద్దిగా కరివేపాకు, ఇవన్నీ బాగా వేయించుకోవాలండి. ఈ చేపల పులుసు అంటే మా మాయకి ఎంత ఇష్టమో. ఈ చేప ముక్కలు చూడండి ఎలా కోయించుకొచ్చారు. చేప ఏమో పెద్ద చేప అంట, కానీ ఎలా కోయించారంటే దాన్ని ఏదో చికెన్ ముక్కల్లా కోయించుకొచ్చారు. ఏంటి చిన్నోడా, బాగా వేగాలండి. అలా వేగితేనే బాగుంటాయి, లేకపోతే బాగోదు. ఉల్లిగడ్డ ఎర్రగా వేగాలి. మళ్ళీ బెండకాయలు, చేపల పులుసులో బెండకాయలు లేకపోతే అసలు చేపల పులుసే బాగోదు అంటాడు మా మాయ అయితే. ఈ పని కట్టుకుని వెళ్ళి తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఫ్రెష్గా ఉన్నాయి బెండకాయలు. నేను చిన్నగా ఉంటే కాయలు వేసేస్తాను బెండకాయలు. ఉల్లిగడ్డ వేగిపోయి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మా అమ్మ అయితే చేపల పులుసు చేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేది కదండి, కానీ నేను ఏంటో వేస్తాను, అలా కొంచెం వేస్తే బాగుంటుందని వేస్తాను. చేపల పులుసు మీరు అందరూ ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే ఇలా చేస్తాను. ఇలా అంటే ఒక్కొక్కసారి ఒక్కోలా చేస్తాను నేను చేపల పులుసు. మా అమ్మ అయితే జీలకర్ర, ఎల్లుల్లిపాయ, నూనె వేసేసింది. అంటే టేస్ట్ అంటే సూపర్ ఉండేదండి మా అమ్మగారు చేస్తాను చేపల పులుసు. సాల్ట్, కొద్దిగా పసుపు, కళ్ళుప్పు అయిపోయింది, లేకపోతే కళ్ళుప్పు వేస్తాను చేపల పులుసులోనే. తగినంత కారం కూడా వేసుకోవాలి. అయితే చేప ముక్కలు కూడా పట్టించి పెట్టుకోవచ్చు ఫస్టే, కానీ నేను చేపల ముక్కలకు పట్టిలేదనేసి ఈ ఆయిల్ వేసేస్తున్నాను. ఇలా కూడా చేయొచ్చు, ఒకసారి ఇలా వేయించవచ్చు వేసి. కారంలోనే ధనియాలు కూడా అవి ఉన్నాయి, ఇంక అందుకే ఏమైంది నేను ఒకసారి ఇలా వేయించేసుకుని ఇప్పుడైతే చేప ముక్కలు వేసేయాలండి. చూడండి చేప అంటే ఎంత పెద్దది, ఎంత బుర్ర ఉందో దాన్ని. ఒక చెంప 4 కోసారంట, అందులో ఒక చెంపది. మా ఇంట్లో నేనే తింటాను, బుర్ర అంటే నాకు చాలా ఇష్టం. ఈ మధ్యలో మా చిన్నోడు కూడా తింటున్నాడు. చెన వచ్చిందండి అందులోని, తర్వాత మరిగేటప్పుడు వేసుకోవచ్చు. అది ఇంతకైతే మా అమ్మాయి అప్పుడైతే మూట కట్టేసేది గుడ్లో కట్టి. ఇప్పుడు ఏం అవసరం లేదు, నేను పులుసు మరిగేటప్పుడు అందులో వదిలేస్తాను. ఏమి విడిపోవట్లేదు, లేదు బాగానే వస్తుంది. ఆ చేప ముక్కలు వేసాక కొద్దిగా చింతపండు పులుసు వేసుకోవడమే. చేపల కూరకు ఎప్పుడైనా సరిపో పులుపు, ఉప్పు, కారం ఎక్కువ ఉండాలి, అలా ఉంటేనే బాగుంటుంది. నేనైతే ఎక్కువనే వేస్తానండి. అందులో పులుపు ఎక్కువ అయిపోతే మా మాయకి అస్సలు నచ్చదు, పులుపు ఎక్కువ కావాలంటాడు. తర్వాత ఇందులో మామిడికాయ ముక్కలు కూడా వేసుకుంటారు కొంతమంది. నేనైతే చింతపండు పులుసు వేస్తాను. ఇలా మరిగేటప్పుడు కొద్దిగా బెండకాయ ముక్కలు కూడా వేసుకోవాలి, శన వేసేసాకనే. చేప అలా పెడితే అండి అలాగే అక్కడే ఉడికి అలాగే ఉంటుంది, మనం కలపం కాబట్టి చేపల కూర ఏమని. మీరందరూ ఏం వంటలు చేసుకున్నారో కామెంట్ చేయండి. మా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మూత పెట్టి అలా ఉడికింత సరిపోద్ది. చూడండి అలా ఉడికిపోయింది, అయిపోయింది చేపల పులుసు. ఎమ్మి చేపల పులుసు. నేను చేసే వీడియోలు నచ్చుతున్నాయి అండి మీకు. లాస్ట్ని కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసుకోవడం. ఇంకా ఆ వీడియోలు నచ్చుతుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. భోంచేసేద్దాం. ఎమ్మి చేపల పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా టేస్ట్ చేసేయండి. బాయ్ ఫ్రెండ్స్.